నీకు అది కరెక్ట్గా అలా చేయకూడదయ్యా, అలాంటి మంచి రోజులై చూడకూడదయ్యా, మనకి ఎక్కడ లేదు బైబిల్లో. ప్రార్థన ద్వారా ప్రతిదీ పరిశుద్ధపరచబడిద్ది. ఇదేందయ్యా 7 వారాలేంటి, 3 వారాలేంటి, 7 వారాలు ప్రార్థనకు పలానా చోటకి వెళ్తే నీ జబ్బు తగ్గిపోద్దా, 7 వారాలు నువ్వు పలానా ఊరు వెళ్తే పలానా ప్రాంతానికి వెళ్తే నీ సమస్యలను తీరిపోతాయా? ఇదేంటి బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఉందండి. 7 వారాలు మందిరానికి వస్తే నీ సమస్యలు తీరిపోతాయి, 7 వారాలు నువ్వు ఉపవాసం ఉంటే నీ సమస్యలు తీరిపోతాయి అని బైబిల్లో ఉందా? 7 శుక్రవారాలు నువ్వు ఉపవాసం ఉంటే, 3 శుక్రవారాలు నువ్వు ఉపవాసం ఉంటే ఉన్నాయా? అంటే 3 శుక్రవారాలు ఉపవాసం ఉండి 7 వారాలు నువ్వు ఉపవాసం ఉండి 7 శుక్రవారాలు నువ్వు మందిరానికి వచ్చి నీ సమస్యలు తీరిపోయినాయి ఒకవేళ అనుకుందాం. ఆ తర్వాత నువ్వు మళ్ళీ లోకంలో కలిసిపోతావుగా. అది కాదు నీ భక్తి. మనం ఒక మారు మనస్సు పొంది 7 కాదు మన బ్రతుకు కాలం అంతా, ఎంతకాలం మన బ్రతుకు కాలం అంతా ఒక నిబంధన చేసుకొని, ఇదిగో ప్రతి శుక్రవారం నాడు ఇదిగో నేను ఒక పూట నేను భోజనం చేయను ప్రభువా, నేను పరిశుద్ధంగా ప్రార్థనలో గడపాలనుకుంటున్నా, ఒక తీర్మానం. లేదా ఇదిగో నా జీవితకాలం అంతా ఇదిగో నేను ఇక్కడ రక్షణ పొందా, ఈ మందిరము నేను మాననయ్యా, నీ సన్నిధిలో నేను ఎదుగుతాను ప్రభువా, హల్లెలూయా, ఒక తీర్మానం. అంతేగాని అక్కడ చర్చికి వెళ్తే 7 వారాలు ఏదో జరిగిద్దంట ఏమండి, ఏదో కాకాని వెళ్తే, ముదునూరుపాడు వెళ్తే, గౌరీపట్నం వెళ్తే, గుణదల కొండ దగ్గరికి వెళ్తే నా సమస్యలు తీరిపోతాయి అని అనుకోవటం నీ అవివేకం, అజ్ఞానం. అది భక్తి, సరైన లోతైన భక్తి కలిగిన వాళ్ళు చేసే పనులు కాదు, కానే కాదు. అవన్నీ ఏంటంటే మన యొక్క అవసరతలను బట్టి డైవర్షన్ అనమాట. ఎవరో చెప్తారు, ఏదో చెప్తారు, నేను అక్కడికి వెళ్ళానండి నా సమస్యలన్నీ తీరిపోయినాయి. అక్కడికి వెళ్తే తీరం. నువ్వు జాగ్రత్తగా నీ హృదయాన్ని దిద్దుకొని సరిచేసుకొని పశ్చాత్తాపడి నువ్వు ఆసక్తితో దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చి మోకాళ్ళుని ప్రార్థించి ప్రభు వాక్యాన్ని నువ్వు అంగీకరించి స్వీకరించి వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు తాటాకు పాకలో ఉన్న మందిరానికి నువ్వు వెళ్ళినా నా ప్రభు అక్కడ ఉన్నాడు, అక్కడ నీ పట్ల కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అంతేగా నువ్వు పెద్ద సెంట్రల్ ఏసీ ఉన్న మందిరానికి వెళ్తేనే, లేదా పెద్ద పాస్టర్ గారు పెద్ద BMW కారులో దిగే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనే నీ సమస్యలు తీరుతాయి అని బైబిల్లో ఎక్కడ రాసి పెట్టలా. సేవకుడు సేవకుడే. ఆయన సేవకుడు సైకిల్ తొక్కున్నా, ఆయన సేవకుడు నడుచుకుంటా వెళ్ళినా, ఆయన సేవకుడు ఏమండి అద్దింట్లో ఉన్నా, ఆయన సేవకుడు చెట్టు కింద ప్రార్థన పెడుతున్నా తప్పక నా ప్రభు ఆలకిస్తాడు ప్రార్థన. ఆమేన్. మనం